గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. అంతే ఈ వీడియోలో అయితే ఎస్పెషల్లీ నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే ఎగ్జామ్ సెంటర్కి ఆధార్ కార్డ్ ఒరిజినల్ తీసుకెళ్లకుండా జిరాక్స్ తీసుకెళ్ళాలి. ఓకే, ఆధార్ కార్డ్ ఒరిజినల్ తీసుకెళ్లకుండా జిరాక్స్. ఆధార్ కార్డ్ మీన్స్ ఐడి ప్రూఫ్. ఓకేనా, మీ సిపికెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు మీ ఎంట్రన్స్లో మీకు చెక్ చేసేది మెయిన్ హాల్ టికెట్ అండ్ హాల్ టికెట్తో పాటు ఐడి ప్రూఫ్ మీ కాలేజ్ ఐడి కార్డ్ మీకు హాల్ టికెట్లోనే ఉంటుంది. సిపికెట్ హాల్ టికెట్లో కింద ఇన్స్ట్రక్షన్ చదివితే అలా ఉంటుంది. కాలేజ్ ఐడి కార్డు ఒక ఐడి ప్రూఫ్ లాగా తీసుకురావచ్చు, లేదంటే పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, లేదంటే ఆధార్ కార్డు, ఏది తీసుకెళ్ళినా అందులో మీ నేమ్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అడ్మిట్ కార్డులో మ్యాచ్ అవ్వాలి. ఓకేనా, రెండు సేమ్ ఉంటే తీసుకెళ్ళాలి. ఏ ఐడి ప్రూఫ్ అయినా నో ప్రాబ్లం. కొంతమంది జిరాక్స్ తీసుకెళ్లారు, వాళ్ళని అలో చేయలేదు. అలో చేయకపోతే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే లక్కీలీ మొబైల్లో వాళ్ళ ఆధార్ కార్డు ఒరిజినల్ ఉంటే దాన్ని చూపిస్తే అలో చేసిరట. మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఎగ్జామ్ ఇప్పటికీ రాయని వాళ్ళు అలా చేయకండి. కంపల్సరీ ఒరిజినల్ తీసుకెళ్ళండి, జిరాక్స్ వద్దు. ఓకే, అంతే. సెకండ్ థింగ్ వచ్చేసి కొన్ని కమెంట్స్ మీద ఇక్కడ డిస్ప్లే చేస్తా, చూసుకోవచ్చు మీరు. థ్యాంక్స్ అన్న, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి రిపీట్ అని. ఒక కమెంట్స్ అది మీ లక్. అది 5 క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ 5 to 10 క్వశ్చన్స్ రిపీట్ అయితే కంపల్సరీ అయితే మినిమం 5 క్వశ్చన్స్ అన్న రిపీట్ కానికి ఛాన్స్ ఉంది. మీరు ఎట్లా అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ చూసుకోవాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్ చూడకపోతే ఎట్లా? లాస్ట్ 5 ఇయర్స్ మినిమం లాస్ట్ 5 ఇయర్స్ అంటే 500 క్వశ్చన్స్. ఒక్కొక్క క్వశ్చన్ పేపర్స్కి 100 క్వశ్చన్స్ ఉంటాయి మన పేపర్లో. లాస్ట్ 5 ఇయర్స్ అంటే 500 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకా ఎక్కువ చూస్తే అంటే మీకు బెటర్. ఇప్పుడు విజేత కాంపిటీషన్ బుక్లో ప్రీవియస్ ఇయర్ పేపర్స్, మోడల్ పేపర్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ప్రీవియస్ ఇయర్ పేపర్స్ గురించి ఒక వీడియో పెట్టినా, ఎవరైనా చూడకపోతే 2 days బ్యాక్ పెట్టినా చూడండి. అందులో మొత్తం లింక్ ఇచ్చిన. ఆ లింక్లో మొత్తం 2018, 19, 20, 21, 22 ఉన్నాయి. అంతకుముందు కూడా ఉన్నాయి, 2015 అంతకుముందు కూడా పాత అన్ని పెట్టేసిండు ఆ సారు. అతనికి థ్యాంక్స్ చెప్పుకోవాలి అందరం. ఎవరైనా వీడియో చేయకపోతే లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కంపల్సరీ మినిమం 5 ఇయర్స్ అయితే చూసుకొని పోయి. ఇంకా అంతకంటే ఎక్కువ చూసుకుంటే ఏం కాదు. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుంచి కంపల్సరీ రిపీట్ అవుతున్నాయి క్వశ్చన్స్, మీకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం అఫీషియల్గా ఏదైతే సిపిగేట్లో సిలబస్ ఇచ్చిందో, టైం ఉన్న వాళ్ళు ప్రీవియస్ ఇయర్ పేపర్ చూసుకున్న తర్వాత అఫీషియల్గా సిలబస్ ఏ టాపిక్స్ అయితే ఇచ్చిర్రో, మెన్షన్ చేసిర్రో ఆ టాపిక్స్ని కొంచెం చూసుకొని పోయి రాయండి. అప్పుడు మీకు స్కోర్ రానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కేటగిరీని బట్టి డిఫరెంట్ ఉంటుంది కట్ ఆఫ్ వచ్చేసి. ఇప్పుడు ఒక్కొక్క కేటగిరీకి ఇప్పుడు క్లాస్లో ఒక 40 మంది ఫస్ట్ పేజ్లో అలర్ట్ అయితే ఏ ర్యాంక్కి అలర్ట్ అయింది అనేది మనము అది అప్పుడే ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్కలా కాంపిటీషన్ ఉంటుంది. దానికి తగ్గట్టు ర్యాంక్స్ అనేవి అలర్ట్ అవుతాయి. ఇప్పుడు ఒక బీసీఏ క్యాండిడేట్కి ఒక 70-80 ర్యాంక్ వచ్చిన మెయిన్ క్యాంపస్లో సీట్ వచ్చిందనుకో, ఇప్పుడు బీసీడీ క్యాండిడేట్కి ఒక 30-40 ర్యాంక్ వచ్చినా రాకపోవచ్చు. కాంపిటీషన్ అట్లా ఉంటుంది కొంచెం. అది అందుకే నేను చెప్తున్నా, కొంచెం క్యాంపస్లో రావాలంటే బిలో 100 ఉండాలి. కేటగిరీని బట్టి వాళ్ళు కొంతమంది కేటగిరీ మెన్షన్ చేస్తే టాప్ 10లో ఉండాలి, టాప్ 20లో ఉండాలి, టాప్ 50లో ఉండాలి అని నేను చెప్తున్నా. బిలో 100 ఉంటే మీకు మెయిన్ క్యాంపస్ రానికి కొంచెం హోప్ ఉంటుంది, ఛాన్స్ ఉంటుంది. అండ్ నాన్ లోకల్ వాళ్ళు, ఏపీ వాళ్ళు అయితే టాప్ 10లో, టాప్ 20లో లాస్ట్ టైం రాలేదు. నాన్ లోకల్ వాళ్ళకి, ఏపీ వాళ్ళకి టాప్ 10లో ఉంటే కొంచెం బెటర్, సింగిల్ డిజిట్ ర్యాంక్ రావాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఐ థింక్ July 16th వరకు అనుకుంటా లాస్ట్ ఎగ్జామ్. ఎంఈడి ఉంది లాస్ట్ రోజు. ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కీ అందరికి కలిపి ఒకసారి వస్తుంది కీ. ఓకేనా, ఒక్కొక్క ఎగ్జామ్కి రాదు, అందరికీ అన్ని సిపికెట్ ఎగ్జామ్స్ ఇప్పుడు రాసే ఎగ్జామ్స్ అన్నిటికి కలిపి ఒకటేసారి వస్తుంది. అది ఫైనల్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వితిన్ 3 days లోపే వస్తుంది. 2 days 3 days 4 days అంతకంటే ఎక్కువ పోదు. కీ వస్తుంది. కీ వచ్చిన తర్వాత మీ స్కోర్ చూసుకోవచ్చు. అప్పుడు కీ వచ్చిన తర్వాత అంతే ఒక 10-15 days లోపే మనకి ఫైనల్ రిజల్ట్స్ అనేవి ఇస్తారు, ర్యాంక్ కార్డులు. అండ్ ర్యాంక్ కార్డులు వచ్చిన తర్వాత మొత్తం ప్రాసెస్ అనేది ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్, ఆన్లైన్లోనే టీసీ, స్టడీ సర్టిఫికేట్స్, 10th మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమోస్, సెమిస్టర్ వైజ్ మెమోస్, లేకపోతే లాంగ్ మెమోస్ వస్తే లాంగ్ మెమోస్, అవన్నీ అప్లోడ్ చేయాలి. క్యాస్ట్, ఇన్కమ్, అవన్నీ అప్లోడ్ చేసి తర్వాత వెరిఫై అయిన తర్వాత ఆన్లైన్లో మీరు వెబ్ ఆప్షన్స్కి పెట్టుకోవచ్చు. ఒకవేళ వెరిఫై కాకపోతే ఏదైనా సర్టిఫికేట్ రిజెక్ట్ అయితే మళ్ళీ రీఅప్లోడ్ చేసి మళ్ళీ సబ్మిట్ చేస్తే మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారు, మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇది ప్రాసెస్. మనం వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత మొత్తం ఈ ఛానల్లో కంపల్సరీ అది థర్డ్ బేస్ అయిపోయేంత వరకు కంపల్సరీ వెబ్ ఆప్షన్స్, సర్టిఫికేషన్, వెరిఫికేషన్ మొత్తం అన్ని డీటెయిల్స్ ఇందులోనే చెప్తా నేను. కంపల్సరీ మన ఛానల్ని ఫాలో అయితే మీకు హెల్ప్ అవుతుంది ఇన్ఫర్మేషన్. ఇప్పటికే చాలామందికి తెలిసింది మన ఈ యూట్యూబ్ ఛానల్ నుంచి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్, జస్ట్ ఒక
ఒక 1% అన్న ఇన్ఫర్మేషన్ ఈ సిపి గేట్ ఎవరైతే అప్లై చేసారో వాళ్ళకి యూజ్ అయిందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఈ వీడియో చేసింది స్పెషల్గా హాల్ టికెట్ను ఐడి ప్రూఫ్ ఒరిజినల్ తీసుకుపోర్రి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి చెప్పిన కదా ఇప్పటివరకు కొంచెం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మంచిగా చూసుకోర్రి, కొంచెం చదువుకోర్రి, పోయి రాయరు ఎగ్జామ్, మంచి మార్క్సే వస్తాయి. సో అంతే, అర్థమైంది కదా. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు ముందు ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఎగ్జామ్ అయిపోయిన వాళ్ళు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అందరికీ రిప్లై ఇస్తాం. సో సిపి గేట్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ రాసే వాళ్ళకి మన ఛానల్ షేర్ చేయరు వాళ్ళకి తెలియకపోతే. అండ్ ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా వీడియోస్ చూస్తున్నారు. సో నా రిక్వెస్ట్ అది, సబ్స్క్రైబ్ చేసుకోరు. వీఆర్ వెరీ క్లోజ్ టు 3000 సబ్స్క్రైబర్స్. ఈ సిపి గేట్ అయిపోయేంత వరకు 5000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అవుతారని నేను ఎప్పుడో అనుకున్న 2-3 months బ్యాక్. అండ్ 2000 నుంచి 3000కి వచ్చింది, 3000 నుంచి 5000 కూడా వెళ్ళాలి కదా. ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, ఈ సిపి గేట్ 2024 మొత్తం కంప్లీట్ అయిపోయే లోపు నా టార్గెట్ అది. ఈ వీడియోలో సెపరేట్గా సబ్స్క్రైబ్ చేసుకోమని అడగలేదు, బట్ ఈ వీడియోలో ఎందుకు అడగాలనిపించింది. సో మీకు కంటెంట్ నచ్చి, మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయ్యి, అంటే వీడు కంపల్సరీ ఏదో ఒకటి కొంచెం యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది స్టూడెంట్స్ అని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద కామెంట్ కూడా చేయండి. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, దిస్ ఈస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.